అందరికీ నమస్కారం. ఈ ఏపీ డిఎస్సి మీద వీడియోలు చేస్తున్న మూమెంట్లో నేను ఎక్కడ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి వీడియోని 10 మందికి షేర్ చేయమని చెప్పేసి వీడియోని లైక్ చేయమని ఎక్కడ అడగల. ఎందుకంటే కమర్షియల్ కాదు, నాకుండా ఉంటుంది, అది పెద్ద బ్యాడ్ హ్యాబిటే అది. దానివల్లే 2020 అక్టోబర్ 2న స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పటికి 3 లక్షల దగ్గరే ఉంది. ఇప్పటికి 3 మిలియన్లు అవ్వాలి. ఎలా 3 మిలియన్లు ఇద్దంటారా? మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఏం వీడియోలు ఉన్నాయంటే మీరు చూడండి. లేదు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాక మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అది ఇంత గొప్ప కంటెంట్ అని మీరే అంటారు. అండ్ ఏపీ డిఎస్సి సంబంధించి కింద కామెంట్లు పెడుతున్న వారిలో నేను కొంతమంది అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ పోస్టులు అమ్ముడు అని చెప్పేసి కొంతమంది, మీ వీడియోల వల్ల ఏమైనా ఉపయోగం ఉందని కొంతమంది, నారా లోకేష్తో మీరే డైరెక్ట్గా మాట్లాడచ్చు కొంతమంది, ఇంకా రకరకాలు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఇంకొంత నాకు మెసేజ్లు మెయిల్ పెడుతున్నప్పుడు కూడా చూసినప్పుడు క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుక్కోవటం అనేది అసలు మీరు ఎవ్వరు అసలు పట్టించుకోవట్లా. అండ్ ఒకవేళ ఈవెన్ నా వీడియోలో చాలా వరకు నేను ఇదే చెప్తుంటే చాలాసార్లు, మరణం ముందుంది, సమయం వచ్చేసి అరగంట ఉంది, అరగంటలో పోతావు ఇంక అంతే, నో డౌట్. ఆ అరగంటలో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో ఉండు, నువ్వు ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు పంచాలో పనిచేసే, అంతేగాని అమ్మో పోతున్నాను ఇంక అరగంటలో అద్దెనిది అనుకుంటూ ఉంటే. ఏపీ డిఎస్సికి సంబంధించి మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కదా నేను వీడియో స్టార్ట్ చేశాను. దాని కింద మీలో కొంతమంది పెట్టిన కామెంట్లు చూసి అండ్ కొంతమంది నాకు పర్సనల్గా మెయిల్ పెట్టి మెసేజ్లు పెడితే అవన్నీ చూసి మీడియా మొత్తం కూడా పట్టించుకోవట్లేదు, చివరి ప్రయత్నంగా నేను ప్రయత్నిస్తా, నాకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో దానిని ఎప్పుడు కూడా టీడీపీ దగ్గర కానీ జనసేన న్యూస్లో ఎప్పుడు వాడుకోలేదు, ఈ ఒక్కసారిగా వాడేస్తా. ఇంక నేను ఉన్నది మొత్తం పెట్టేస్తా. మరలా చెప్తున్నా, నేను కరెక్ట్గా కోరుకుంటే ఏదో ఒక మంచి పొజిషన్లో నేను ఉంటా. ప్రజెంట్ కూటమి గవర్నమెంట్లో కరెక్ట్గా ఎఫర్ట్స్ నేను పెడితే, బట్ వద్దు అనుకున్నాను. ఎందుకంటే వన్స్ ప్రభుత్వం ఏదో ఒక పదవి తీసుకుంటే ఇంకా ప్రజల కోసం అన్నట్టు పని చేయలేం, పార్టీ కోసం అన్నట్టు పని చేయాలి. అది నా వల్ల కాదు. ప్రజల కోసం చేస్తూ పార్టీ కోసం పని చేస్తూ ఉన్నారు, రెండు అంటే నేను బ్యాలెన్స్ చేయలేను. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను క్లియర్గా, ఇప్పుడు నేను చెప్తున్నది లోకేష్ గారికి సంబంధించి ఫేస్బుక్లో పెట్టినా ట్విట్టర్లో పెట్టినా వాళ్ళ టీం మెంబర్స్కి నాకు తెలిసిన క్లోజ్ మెంబర్స్తో షేర్లు చేయించిన పోస్టులు పెట్టించిన అన్నీ కూడా ఏంటి, నాకు వాళ్ళ దగ్గర ఒక గుర్తింపు అనేది ఉంది, దానిని నా పర్సనల్ అవసరానికి దీనికి వాడుకోవాలి నేను. అలా కాకుండా నాకేం వద్దండి వీళ్ళ కోసం చేయండి అని చెప్పేసి మీ అందరి కోసం ఎఫర్ట్ పెడుతూ ఉన్నా. అది కూడా ఏ రకంగా చివరి ప్రయత్నం, వాళ్ళు ఎక్కడన్నా మారతారేమో అన్నట్టు. అట్లాంటిది ఇంక ఇప్పుడు ఇది గనక లేకపోతే ఇక మా లైఫ్ లేదన్నట్టు, వాళ్ళు గనక టైం గనక పెంచకపోతే, పోస్ట్ పోన్ కనుక చేయకపోతే ఇక మా లైఫ్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా ఎందుకు అంత ఇదిగా మీరు మాట్లాడతారు? ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? 25, అవునా? 25 క్రెడిట్ కార్డు బిల్లు అది కట్టాలరా నాయన, అది గుర్తొచ్చింది సడన్గా, సారీ. బిల్లు నిన్నే కట్టేశాను, ఇంకో బిల్లు పెండింగ్ ఉంది, 2 రోజుల్లో కడతాను. సో పాయింట్ ఏంటంటే ఈరోజు 25, రేపు జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. ఓకే, దెన్ ఆల్రెడీ మనం నోటిఫికేషన్ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం కొంతమంది ఉన్నారుగా. దెన్ ఇప్పుడు రేపు వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక ముందు ఎగ్జామ్స్ కొంతమందికి, తర్వాత ఎగ్జామ్స్ కొంతమంది ఉంటాయి కదా. ఇలా ఉన్నటువంటి సమయంలో ఆ ఉన్న టైంని మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోరు? సిలబస్ ఎంత ఉంది అంతా చదవాలంటే మా వల్ల అవ్వట్లేదు అని అంటున్నారు కదా. ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయి ఉన్నారు కదా. ఆ ప్రిపేర్ అయిన మూమెంట్లో మీరు చేయాల్సింది ఏంటి, ఏదైతే మీకు ఈజీగా వచ్చో దానిని ఏం చేస్తారంటే లాస్ట్ హాల్ టికెట్లో డౌన్లోడ్ చేయడానికి ముందు 5 రోజుల వరకు పెట్టుకోండి అది షెడ్యూల్. లేదు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ మొదలవడానికి ముందు 5 రోజులకు అది పెట్టుకోండి, బాగా వచ్చిన సబ్జెక్ట్ని. ఏవైతే కష్టంగా ఉంటాయో అది ఇప్పుడు స్టార్ట్ చేయండి. అది కూడా వన్స్ స్టార్ట్ చేశాక నేను ఎలాగైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానో, ఎలాగైతే నేను అక్కడ ఎఫర్ట్స్ పెడతానో అదే నేను మీకు ఇప్పుడు చెప్తాను సీక్రెట్. నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మెరిట్తోనే నేను పాస్ అవటం కావచ్చు, ర్యాంకులు రావటం కావచ్చు వచ్చున్నాయి. కొంచెం పిచ్చి అన్నమాట, టాప్లో ఉన్నది వస్తే చేస్తా, చేయని రకం నేను. సరే ఇప్పుడు విషయం ఏంటి, ఇక్కడ నేను చెప్తున్నది ఎగ్జామ్ సెంటర్లో కూడా నేను వన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏదైనా ప్రశ్న
అది నాకు కొంచెం ఏమైనా తేడాగా ఉందంటే దాని పక్కన ఒక టిక్ మార్క్ లాంటిది పెట్టుకుంటా, తర్వాత దానికి వెళ్ళిపోతా. అలా ఈజీగా ఉన్న టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోతా. డిస్టర్బింగ్ ఉందిరా అన్నప్పుడు దానికి ఇంటూ మార్క్ లాగా పెట్టేస్తాను, దాన్ని కదిలించను. ఇంకా పర్లేదు మనం చేయొచ్చు అనుకున్నప్పుడు టిక్ మార్క్ పెట్టుకుంటే దాని తర్వాత ఆలోచించి నేను చేసుకుంటాను అనమాట, టైం ఉన్నప్పుడు. అలా ఇప్పుడు మీరేం చేస్తారంటే సిలబస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా తక్కువ టైం ఉందంటే ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ వాయిదా వేస్తే సూపర్. అసలు వాయిదా వేయలేదు అప్పుడు ఈ తక్కువ టైంలో ఏం చేస్తారు, ఆల్రెడీ ప్రిపేర్ అయింది మైండ్లో ఉన్నది ఓకే కదా, ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఖచ్చితంగా ఇది రేపు ఎగ్జామ్స్లో వచ్చింది అనుకున్నప్పుడు దానికి టైం పెడుతున్నారు కదా, అది అసలు అవ్వట్లేదు అనుకున్నప్పుడు పర్లేదు ఛాయిస్ కింద వదిలేసేయండి, కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదా. దెన్ ఏదైతే ఈజీగా అయిపోతే అది తీసుకోండి. నేను మరలేదు, నా డిఎస్సి పరీక్ష నాకు నిజంగా తెలియదు, అయినా కానీ ఓవరాల్గా ఇస్తున్నాను అనమాట మీకు. ఏది సజెషన్ కావచ్చు, కష్టకాలంలో కూడా ఎలా పాజిటివ్గా ఉండాలనేది కావచ్చు. ఏమాత్రం మీరు నెగిటివ్గా ఉన్నా మీరు ఏం సాధిస్తారు? ఏ సినిమాలోనో త్రివిక్రమ్ సినిమాస్ చెప్తాడు, మన పెద్దలు కూడా అదే చెప్తారు. భయంతో ఉన్నోడిని చిన్న పుండు కూడా చంపేసిద్ది, ధైర్యంతో ఉన్నోడిని క్యాన్సర్ కూడా బ్రతికించిద్ది. లైవ్ ఎగ్జాంపుల్ నాకు మా నాన్నగారు బైపాస్ సర్జరీ అయింది ఆయనకి 2011 or 12 ఆ సమయం. ఆయన అంతకుముందు చైన్ స్మోకర్, డ్రింక్ చేస్తారు. బైపాస్ సర్జరీ అయిన తర్వాత స్మోకింగ్ ఆపేశారు. బట్ మధ్యలో ఎప్పుడైనా తీసుకున్నారా సిగరెట్ అని చెప్పి మధ్యలో కోపం ఇద్దరు ఎప్పుడు కీచలట్ల మా ఇద్దరి మధ్య. బట్ ఆయన అంటే నాకు ప్రాణం, నేంటే ఆయనకి ప్రాణం. దాని మధ్యలో ఎప్పుడు ఒకసారి కోపం వచ్చినప్పుడు కోపడ్డాను, ఈ హెల్త్ బాగోక మళ్ళీ ఇది ఇబ్బంది చేస్తుంటే మధ్యలో అప్పుడప్పుడు తాగానంటే ఏదో చెప్పాడు. బట్ డ్రింక్ అయితే రోజు చేసేవాడు లిమిట్గా. బైపాస్ సర్జరీ అయ్యి గతంలో చైన్ స్మోకర్ అయ్యి డ్రింక్ చేస్తూ అండ్ ఆ తర్వాత డ్రింక్ చేస్తూ మా నాన్న ఫుడీ. మా ఇంట్లో 365 days ఇంక్లూడింగ్ శివరాత్రి, వినాయక చవితి అప్పుడు కూడా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఫుడీ, బాగా తింటాడు. అలా తింటూ ఆయనకు నచ్చిందని చేసుకుంటూ ఎవరికి ఏ కీడు చేయకుండా మమ్మల్ని అందరూ గొప్పగా పెంచి పోషించుతూ కుటుంబం మొన్న ఆయన మరణించే ముందు వరకు కూడా కుటుంబ బాధ్యతలు మొత్తం ఆయనవే, నా నుంచి రూపాయి కూడా తీసుకోలేదు ఆయన. అంత ఇదిగా ఉంటూ ఆయన బిందాస్గా బతికాడు. మధ్యలో నిజంగా 2 times నేను బ్రతికించుకున్నా. ఫస్ట్ ఎయిడ్ చేసా, సార్బిట్రేట్ పెట్టేసి నాలుక మీద ఇది చేసి వెనకాల వచ్చేసి తడుతూ ధైర్యం చెప్తూ బ్రీతింగ్ తీసుకున్నా అని చెప్తూ 2 times నేను బ్రతికించుకున్నా. మొన్న February 28, 2022లో ఆయన చనిపోయిన మూమెంట్లో నేను HMTV ప్రైమ్ డిబేట్కిలో ఇంకా అసెట్లో వెళ్ళబోతాను. మేకప్ రూమ్లో ఉన్న సువర్ణ భూమికి సంబంధించి మా ఫ్రెండ్ ల్యాండ్ ఇష్యూ ఏదో ఉండి ఆ సెటిల్మెంట్ కోసం వెళ్ళి ఆ రోజు పిచ్చి కోపంతో ఉన్న స్టూడియోకి ఆల్రెడీ లేటుకు వచ్చాను, మేకప్ హడావుడిలో ఉన్నాను. పాపం అప్పుడు వీడియో కాల్ వచ్చింది. అప్పటికి నాకు మా నాన్న మధ్య 4 రోజుల మాటలు, ఇద్దరం గొడవపడి ఉన్నాం. ఈ 4 రోజుల్లో కూడా మళ్ళీ ఆయనకి ఏం కావాలో తీసుకొచ్చి ఆడ పెడతా టేబుల్ మీద, నాకేం కావాలో మళ్ళీ ఆయన టేబుల్ మీద పెడతాడు. అంత గొప్పోడు మా నాన్న. సరే, ఇంకా ఆ మూమెంట్లో మా లాస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడియో కాల్లో మా నాన్న చివరిసారి అదే నేను మా నాన్న చూడటం. ఇంత ఇదిగా నా పర్సనల్ మీకు ఎందుకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఆ బాధలో కూడా ఆ కోపంలో కూడా ఆయన చెప్పాయి, నీకేం కాదు, ఆ సార్బిట్రేట్ పెట్టండి అమ్మా, అండ్ నా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి నేను మీకు పంపుతాను, నియర్ బై ఆసుపత్రికి తీసుకెళ్ళిపోండి అమ్మా, ఏం కాదు కార్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేశాను. దెన్ నేనేమనుకున్నా ఆ క్షణం, అది నార్మల్ పెయిన్ లాంటిదిలే, ఎప్పుడు వచ్చేదిలే, ఏం కాదులే నేను అనుకున్నా. బట్ ఆయన పక్కన లేను, భయపడ్డాడు. ఎవ్రీ టైం నేను ఆయన పక్కనే ఉంటే ధైర్యంగా ఉండేవాడు. అండ్ ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా నాకేం కాదురా నాకేం కాదురా నాకేం కాదురా అంటూ ఉండేవాడు. అండ్ నా మేన కూడా ఇంట్లోనే ఉంటారు, మా చెల్లి వీడో, సో చెల్లి పిల్లలు నాతోనే ఉంటారు, నా బిడ్డలు లెక్క వాళ్ళు కూడా. దెన్ వాళ్ళతో అంటాడు, మీ పెళ్ళిళ్ళు ఏంటో నేను బ్రతుకుతానమ్మా, మీ బిడ్డ కూడా ఎత్తుకుంటానమ్మా, పిచ్చోళ్ళారా ఏంది నాకేం కాదు. ధైర్యం, ఆ ధైర్యం నాకు 10% కూడా లేదు. సీరియస్ చెప్తున్నా, 10% కూడా లేదు. ఎవడో పిచ్చి కామెంట్లు పెట్టి దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటా. అసలు అది కరోనా తర్వాత వచ్చింది. అంతకుముందు అబ్బో అసలు ఎంత పెద్ద కూడా పట్టించుకుని అసలు ఇప్పుడు చిన్న చిన్న కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. చండాలంగా పాడు దాని నుంచి బయటపడదు ఖచ్చితంగా. నేను ఏం చెప్తున్నాను, ధైర్యం అన్నది మా నాన్నకు ఉన్నప్పుడు ఎదురుగా యముడున్నా బ్రతికాడు. ఎప్పుడైతే ఆ రోజు నేను ఇంకా వీడియో కాల్లో ఇంకా ఆయన పక్కన లేను, వీడియో కాల్ కూడా ఏం చెప్పాను, ఆసుపత్రికి తీసుకెళ్ళానమ్మన్నా, ఆసుపత్రి నేను భయం. అండ్ ఆ మూమెంట్లో పాపం ఎంత బాధాకరం అంటే, ఆయన చనిపోయిన తర్వాత చూస్తే నోట్లో సార్బిట్రేట్ అలాగే ఉంది, కరగలేదు. అది కరిగితే బ్రతికేవాడు ఆయన. అంటే ఆల్మోస్ట్ నోరికి పెడస కట్టుకుపోయింది పాపం ఆయన భయంతో. ఇంత ఇదిలో కూడా నా పర్సనల్ మీకు ఎందుకు చెప్పాను తెలుసా, లోపల నుంచి ఏడు తన్నుకు వస్తుంది నాకు. అయినా సరే చెప్తున్నాను మీకు ఎందుకు చెప్పానంటే,
మా నాన్న నిజంగా ఆ రోజు ధైర్యంగా ఉండడం నిజంగా బ్రతికేవాడు. ఎందుకంటే దానికి ముందు శబరిమల మాల వేసుకున్నాడు, ఫ్లైట్లో వెళ్ళేసి వచ్చాడు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అబ్బో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అసలు. ఆ రోజు కొంచెం వీక్గా ఉన్నాడంటే ఈవినింగ్ వచ్చేసి కోకోనట్ వాటర్ తాగాడు. అందులో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైం అసలు తాగకూడదు హార్ట్ పేషెంట్లు. దాన్ని ఇంకా స్నానం చేస్తున్న మూమెంట్లో బాడీ మొత్తం మూమెంట్ అది స్నానం అయిపోయి వచ్చింది. స్నానం అయిపోయిన తర్వాత ఆయన వచ్చేసి ఫస్ట్ జీసస్కి దండం పెట్టుకుంటాడు, ఆ తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామికి దండం పెట్టుకుంటాడు, ఆ తర్వాత దేవుడు కూడా మిగతా వాళ్ళు దండం పెట్టుకుంటాడు. దెన్ ఆ తర్వాత అలా దండం పెట్టుకున్న మూమెంట్లోనే అయ్యప్ప 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 అంటూ అయ్యప్ప స్వామికి ఆయన చాలా ఇదిగా ఉంటాడు మా నాన్నగారు. అయ్యప్ప అయ్యప్ప అంటుంటే ఏమైంది అనుకున్నప్పుడు ఇక పెయిన్ స్టార్ట్ అయింది ఆయనకి. వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ లాంటి చేసేసి పాపం వాళ్ళకి తెలియలే, ఇంట్లో ఉన్న వాళ్ళకి భయపడుతూ నాకు ఫోన్ చేశారు. నేను ఇంక 5 నిమిషాలు డిబేట్కి వెళ్ళాలి, టైం అవుతుంది, ఇది ఎప్పుడు వచ్చేదిలే అని చెప్పేసి నేను అనుకున్నాను. జాగ్రత్తలు చెప్పాను, నాకు అంతమంది చేయగలిగింది. డిబేట్కి వెళ్ళాను. ఫస్ట్ బ్రేక్ 7 గంటల 15 నిమిషాలు, 7 గంటలకి డిబేట్ స్టార్ట్. ఫస్ట్ బ్రేక్లో కాల్ వచ్చింది. మామూలుగా అయితే నేను ఫోన్ లిఫ్ట్ చేయకూడదు, అండ్ మోర్ ఓవర్ ఫోన్ ఎప్పుడు సైలెన్స్లో ఉంటుంది, ఫ్లైట్ మోడ్లో పెడతాను. ఒకసారి ఆ రోజు సైలెంట్ మోడ్లో పెట్టా. మధ్యలో ఉంటే నేను లిఫ్ట్ చేస్తాను కాదు, బ్రేక్లో వచ్చింది కాలు. లిఫ్ట్ చేస్తే మా మేనల్లుడు వాడు చెప్పాడు, మామయ్య పెద్ద మామయ్య లేడు. నన్ను మామయ్య అంటాడు, బావయ్యనే అన్నాడు. పెద్ద మామయ్య లేడు, మామయ్య చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని. చనిపోయాడు మామయ్య అంటే, రే చెక్ చేసింది సార్ ఆసుపత్రి అంటే, ఆసుపత్రి ఉన్న మామయ్య ఆసుపత్రికి వచ్చే ముందే చనిపోయాడు అంట, చెక్ చేసి చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఇక ఇంకేం చేయాలి? ఆ రోజు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ మీద జయప్రకాష్ నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు అండ్ ఇంకో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వాళ్ళతో డిబేట్ అది. ఇంక మా నాన్న ఒకటే చెప్పాడు నాకు ఎప్పుడైనా కానీ, నువ్వు ఏదైనా ఒక పనిని మధ్యలో వదిలేస్తున్నావు అంటే ఆ వదిలేసే పని కన్నా నువ్వు ఏ పని కోసమైతే వస్తున్నావో అది నీకు గొప్పగా ఉండాలి, అది నువ్వు చేయగలగాలి, అప్పుడు చేసే పని వదిలే అన్నాడు. ఆల్రెడీ మా నాన్న చనిపోయారు అండ్ మా ఇంటికి నియర్ బైనే ఆల్రెడీ వాళ్ళు చుట్టాలు వాళ్ళు వచ్చేస్తున్నారు. దాన్ని ఇంకా ఇంటికి తీసుకొస్తారు, కింద పార్కింగ్ ఏరియాలో పెడతారు. ఇలా ఫోన్లు చేసిన వాళ్ళే ఫోన్లు చేస్తారు. ఇంక నేను చేయగలిగింది ఏంటి లేదు కదా, సో డిబేట్ కంటిన్యూ చేద్దాం. అలాగే డిబేట్ కంటిన్యూ చేశాను. ఈ విషయం చాలామందికి ఆ రోజు తెలియదు, ఆ తర్వాత కూడా తెలియలే. నేను కూడా ఈ రోజు ఇంతగా చెప్పుకోవాలి, ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే లక్షల మంది అభ్యర్థులు ఉన్నటువంటి అతి తక్కువ సమయాన్ని కూడా వాడుకోకుండా బాధపడిపోతూ భయపడిపోతూ 2-3 చనిపోయి ఇంత ఇది చేస్తుంటే నాకు అనిపించింది, అసలు వీళ్ళు చదువుకున్న వాళ్ళ కాదా, లైఫ్ అంటే అసలు ఏంటో వీళ్ళకి తెలుసా, వడ్డించడం ఇస్తారనుకుంటున్నారా వీళ్ళు అసలు లైఫ్ని? ఎస్, నేను చెప్తున్నా, మన భారతదేశం అంటేనే మన దగ్గర వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఇస్తే అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వటం అలవాటు. నేను కూడా అదే బ్యాచ్. కానీ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అన్నప్పుడు నేను పలానా గోల్ నాది, గ్రూప్ 1 డిఎస్పీ అవ్వాలి, సివిల్స్ ఎస్పీ అవ్వాలి అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడైతే అది మైండ్లో ఉందో అప్పటి నుంచి జనరాంచి పెంచుకుంటూ ఉండేవాడు. ఇక దీనికి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి కదా, అవి మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కష్టం అని చెప్పి ముందు నుంచి కొంత ప్రిపేర్ అయ్యాను. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక అన్ని పక్కన పెట్టేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. నిజం, నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ప్రిపేర్ అయ్యాను కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చాక మాత్రం అన్ని పక్కన పెట్టి ప్రిపేర్ అయ్యా, సో ఒప్పుకుంటున్నా. అలా డిఎస్సి విషయంలో కూడా ఐఎమ్ షూర్ ఖచ్చితంగా 5 to 10% అయితే మాత్రం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 90% మాత్రం నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ 90% కోసం నా తపనంతా కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఓకేనా? దానిలో కొంత భాగాన్ని మైండ్లో ఉంచుకున్నారు, ఇంకొంతమంది రివిజన్ చేసుకోండి. వాయిదా అడుగుతున్నారు ఓకే. ఈ మీడియా ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుసా? సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఇప్పటికే పోస్ట్పోన్ చేయడం కుదరదు, రద్దు చేయడం కుదరదు, ఎందుకంటే వీళ్ళు కోర్టులో తెలుసు కూడా హైకోర్టులో అన్నారు. అండ్ ఆల్రెడీ ప్రభుత్వం ఏం చెప్తుంది, 1 yearగా మేము వచ్చేసి దీనికి సంబంధించి ప్రొసెస్ స్టార్ట్ చేసాం. జస్ట్ లైక్ తపస్సు, ఎస్సీ వర్గీకరణ, దానికి ముందు సిలబస్, దానికి ముందు టెట్, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు వచ్చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు లేదా స్టార్ట్ అయిన 1 month 2 monthsకి వచ్చేసి టీచర్ని అలొకేట్ చేయాలి. సో అట్లీస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన 3-4 months కైనా సరే మేము అలొకేట్ చేయాలి అన్న వేళ వాళ్ళు ఉన్నారు. దానికోసం ఇంక వాళ్ళు ఏం చేశారు, అంత రెడీ అయిపోయిందని చెప్పేసి ముందుకెళ్ళిపోయి ఈ ముందుకెళ్ళిన మూమెంట్లోనే సిబిఎస్ఈలో చదివినటువంటి వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదని వారిని ఆపారు. అది ఎలా అసలు కరెక్ట్? 10th నవోదయ విద్యాలయాల్లో చదివింది మన వాళ్ళేనా? అందులో తెలుగు ఉంది కదా, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని తెలియదా? అండ్ వాళ్ళకు వచ్చేసి ఏకంగా టెట్ రాసినాడు, గతంలో డిఎస్సీలు రాస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని డిఎస్సికి క్వాలిఫై ఏమంటారు నాట్ ఎలిజిబుల్ అంటే ఎలా? అక్కడ తప్పిదం జరిగింది. తర్వాత 1 district 1 paper, దానికి సంబంధించిన నార్మలైజేషన్ వద్దని చెప్పేసి అంత కోరుతుంటే దానికి క్లారిటీ ఇవ్వాల. తర్వాత ఏజ్ విషయంలో కొంతమంది క్లారిటీ ఇవ్వాల. అండ్ అవునన్నా కాదని నిజమే ఒప్పుకుంటున్నా,
ఖచ్చితంగా కొంత పర్సెంట్ ఏదైనా డిగ్రీలో ఉండాలి. మరి గతంలో అలా కండిషన్ ఉందో లేదో అది ఇప్పుడు కండిషన్ పెట్టారంట. దాంతో టెట్ టు బీఈడి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మేము ఇప్పుడు డిఎస్సికి అప్లై చేయలేకపోయామని అంటున్నారు. వాళ్ళేంటి, వాళ్ళ ఆశ ఏంటి? అప్లై చేస్తాం, మాకు మెరిట్ ఉంటే మేము జాబ్ కొడతాం అని వాళ్ళు అంటారు. ఇంకొంతమంది వచ్చేసి డిగ్రీలో బేసిక్ మెరిట్ లేకుండా ఎలా ఇస్తారని వాళ్ళు అంటారు. ఇదొకటి. ఇవన్నీ పక్కన పెడితే నోటిఫికేషన్ ఇచ్చాక 90 రోజులు టైం ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో 90 రోజులు కాదు కదా 40 రోజులే ఉంది అని చెప్పేసి బాధపడిపోతూ భయపడిపోతూ ఎలా ప్రిపేర్ అని చెప్పేసి చాలామంది అలా మాట తప్పారు అంటూ కూటమికి ఓట్లు వేసాం, వాళ్ళు ఇట్లా చేశారు ఏంటి అని చెప్పేసి. ఇంకొంతమంది వచ్చేసి మేము జగన్ కొట్టేస్తాం అంటూ. ఇవన్నీ ఉన్నప్పుడు వీటికి సంబంధించి ఎక్కడ గెలుక్కున్నా మీడియాకి ఇబ్బంది. నాలంటి ఏమన్నా పెట్టుకున్నా ఎందుకురా దానివల్ల ఉపయోగం, వీడియోకి లైకులు రావు అండ్ దానివల్ల గవర్నమెంట్ తలనొప్పులు వస్తాయి. ఎందుకని నాకు ఇంత కూడా ఒక మెసేజ్ వచ్చింది. 2018లో ఆ ఆఫీసర్కి నాకు లాస్ట్ టైం కన్వర్జేషన్. ఆయన అప్పట్లో గ్రూప్ 1 టాపర్ అన్నట్టు, నేను పేరు చెప్పను, రివీల్ కూడా ఏం చెప్పను. 2018లో చివరిసారి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగా. అగైన్ మరలా నాకు ఇందాక మెసేజ్ వచ్చింది, హాయ్ శివ గారు ఎలా ఉన్నారు అని. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేసి ఉంటాడు. ఆయన కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు. సో ఆయన దాకా చేరాల్సిందితో చేరింది. నాకేదో కన్విన్స్ అని అనుకున్నారు. అప్పుడు నేను డ్రైవింగ్లో ఆ తర్వాత నేను మెసేజ్ పెట్టాను, ఆయన రిప్లై ఇంకా ఇవ్వలే. నేను అనుకోవటం మా మీడియా వాళ్ళు కూడా ఇవన్నీ చూశారు, నాతో అన్నారు, ఎందుకు శివ జరగడానికి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు నువ్వు, నీకున్న క్రెడిబిలిటీ మొత్తం దీనికి ఎందుకు వాడుతున్నావు నువ్వు, రేపటి నీకు ఏదో వాళ్ళ నుంచి లబ్ధి చేయకూడదు కదా, ఎందుకు నువ్వు ఈ రకం చేయటం, ఇప్పుడు లోకేష్ గారిని వచ్చి ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పెడతాం కదా నువ్వు ఒక్కడవే దీన్ని హైలైట్ చేస్తున్నావు ఒక జర్నలిస్ట్గా ఉండి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని. నిజంగా రిస్కే చేస్తాను నేను, నిజంగా నా క్రెడిబిలిటీ మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నా తీసుకెళ్ళి. ఎందుకు, చివరి ప్రయత్నం అన్నా చేద్దామని. అలాంటప్పుడు ముందు వీడియోలు కావచ్చు, ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను నేను, ఉన్న సమయాన్ని ఎలా వాడుకోవాలని మీరు తెలుసుకోండి. అంతే తప్ప సగం గ్లాస్ నీళ్ళు ఉన్నాయి, మీకు బాగా దాహం వేస్తుంది, ఫుల్ గ్లాస్ నీళ్లు తాగితే తప్ప నేను బతకలేను అని చెప్పేసి ఉన్న సగం నీళ్ళు పడబోస్తారా? ఆ సగం గ్లాస్ నీళ్ళన్నా తాగితే ఇంకొక రోజైనా నేను బతుకుతానని చెప్పేసి ఆ సగం గ్లాస్ నీళ్ళు తాగి ఆ ఇంకో రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారా? లేదంటే ఈలోపు ఎఫర్ట్స్ పెడతారా? ఆలోచించండి. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ మొత్తం మీరు వీడియోస్ మొత్తం చూడండి. ప్రతి వీడియోలో కూడా అందరిలాగా న్యూస్ ఇస్తా, కానీ ఆ వీడియో ఎండింగ్లో కంక్లూజన్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తా. తెలుగు మీడియా మొత్తం మీద అలా ఎవరెవరు నేను ఇస్తాను అట్లా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారంటే టీచర్లే కదా, పిల్లలకి విద్య చెప్పాల్సిన మీలే కదా. అనగనగా సినిమాకి సంబంధించి నేను మన ఒక పెద్ద వీడియో ఇచ్చా, అందులో కూడా ఇదే చెప్పా, నా స్టోరీని చెప్పుకొచ్చా, మా నాన్న మా తాత వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ కూడా నేను చెప్పింది కూడా అనగన సినిమా సంబంధించి ఇప్పుడు చెప్తుంది. కానీ ఓవరాల్గా అన్నప్పుడు నేను చదివిన దానిని ఒక కథలాగా నా బ్రెయిన్లోకి తీసుకుంటా, దానిని ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటన్నది ఒక ఫార్మాట్లో తీసుకెళ్ళిపోతా. అలాగే మీరు కూడా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు చదివిన చదువుని మీకు అర్థమయ్యే భాషలోకి మార్చుకోండి, అండ్ మీకు ఈజీగా గుర్తుండే దానిలోకి ఫార్మాట్లోకి మార్చుకోండి. అలా అడుగు వేయండి. నేను సీరియస్లీ 8ంటికి అర్జెంట్ పని ఉంది నాకు బయట. ఇప్పుడు ఈ వీడియో చేసి మళ్ళీ 4-5 వీడియోలు వేరే ఉన్నాయి, అన్నీ ఎడిటింగ్ చేసి పెట్టేటప్పటికి ఎంత టైం అయిందంటే తెలియదు. అందుకే నేనేం చేస్తాను అంటే ఈ వీడియో నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నా. బట్ దీనికి సంబంధించి నేను థంబ్నెయిల్ ఆల్రెడీ పెట్టేశా. ఏమని, నా ఛానల్లో లాస్ట్ 24 అవర్స్లో ఈ డిఎస్సికి సంబంధించి 40 రోజులు వాయిదా వేయాలా లేదా అన్నప్పుడు వాయిదా వేయాలని అరౌండ్ 94% ఇచ్చున్నారు. వాయిదా వేయాలి సరే. తర్వాత 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టాలా లేదన్నప్పుడు దానికి 92% ఇచ్చున్నారు. సార్ నార్మలైజేషన్ వద్దు, 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టాలి సార్ అని. ఇవి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వెళ్తాయి, అండ్ మా మీడియా దృష్టిలోకి వెళ్తాయి. నా ఫేస్బుక్లో పెట్టాను, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. నా ఫ్రెండ్ లిస్ట్లో టాప్ మోస్ట్ ఛానల్స్లో పనిచేసేవాళ్ళు, టాప్ మోస్ట్ పేపర్స్లో పనిచేసేవాళ్ళు, అండ్ టాప్ మోస్ట్ మినిస్టర్స్ దగ్గర పిఆర్ఓలుగా ఉన్నవాళ్ళు వాళ్ళే 80% ఉంటారు. రిమైనింగ్ 20లో వచ్చేసి ఇక డాక్టర్లు, లాయర్లు, ఇక వాళ్ళు వీళ్ళు ఉంటారు, సెలబ్రిటీలు లైక్ అలా. వీడియో మొత్తం మీద నేను చెప్పింది బోరు కొట్టకుండా మీ ఎదురుగా ఉండి ఈ ఆదివారం రోజు మీ ఎదురుగా ఉన్న మీతో మాట్లాడుతున్నా అన్నట్టుగా నేను మాట్లాడా. నా పర్సనల్ విషయం కూడా మీకు చెప్పా. మరలా చెప్తున్నా, మా నాన్న గురించి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన చివరి క్షణాల గురించి చెప్తున్నప్పుడు నా కంట్లో వచ్చి నేను లాగవు అసలు. ఓ రకంగా ఇందాక ఏడుపు కంట్రోల్ చేసుకున్న మరి మీకు చెప్పా. ఎందుకంటే విషయాన్ని మీకు అర్థం కావాలంటే నేను ఎమోషనల్ కాకూడదు. మరలా చెప్తున్నా, చివరి క్షణం కూడా ఎలా యూటిలైజ్ చేసుకున్నది మీరు తెలుసుకోండి. ఇంక మిగిలింది ఒక క్షణమేరా అని చెప్పేసి ఇంకా ఏం చేస్తారని చెప్పేసి దయచేసి అనుకోవద్దు. మరలా చెప్తున్నా, లోకేష్ గారి దాకా వెళ్ళేందుకు నా ఎఫర్ట్స్ గట్టిగానే పెడుతున్నా. ఆయన కుప్పంలో వాళ్ళ ఇంటి గృహప్రవేశం బిజీలో ఉన్నారు. కడపలో వచ్చేసి మహానాడిని గ్రాండ్ సక్సెస్ చేయబోతూ ఉన్నారు. కడప అంటే వైఎస్ఆర్ గడప ఇదే హడావుడి చేశారు కదా ఇన్నాళ్ళు.
ఇప్పుడు అది కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించి అది ఇప్పుడు ఏ రకంగా మాదినట్టు చూపబోతున్నారంటే ఆ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసేమో డిఎస్సి వాయిదా వేయడం వాళ్ళు తీర్పు ఇచ్చేస్తున్నారు. ఈ మధ్యలో వచ్చేసేమో ఆల్రెడీ జాబులు అమ్ముకున్నారంట కొంతమంది, ఆల్రెడీ వచ్చేసి ఈ వైసీపీ వాళ్ళ ఇదంతా అని చెప్పేసి ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి మూమెంట్లో అవన్నీ అవసరమా? మా ఎఫర్ట్స్ మేము పెడుతున్నాం కదా, ఓకేనా? మీరు వచ్చేసి ఆ ఉన్న సమయాన్ని దయచేసి కష్టంగా ఉందని పక్కన పెట్టండి, ఏం కాదు. మీకు సులభంగా ఉన్నది, ఈజీగా అర్థమవుతుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, ప్రిపేర్ అవ్వండి, ఉన్న సమయం ఇంట్లో చేసుకోండి. మనస్ఫూర్తిగా నేను లోకేష్ గారిని వేడుకుంటూ ఉన్నా, లోకేష్ గారు సప్త సముద్రాలు ఇది ఇంటెదురు కాలవల దగ్గర ఇబ్బంది పడ్డట్టు కాకుండా ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక మహా తపస్సే చేశారు ఈ డిఎస్సికి సంబంధించిన సంవత్సర కాలంగా. చివరగా ఇప్పుడు అడుగుతున్నది కేవలం 45 రోజులు అడుగుతున్నారు వాయిదా. ఈ 40 రోజులు వాయిదా వేయటం వల్ల 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ నార్మలైజేషన్ రద్దు చేసి అది పెడతాం ద్వారా మీకు ఎవరి నుంచి కూడా ఇబ్బంది రానివ్వకుండా, మీకు మీ ప్రభుత్వం చిన్న మాట కూడా రానివ్వకుండా మీ తపస్సు నిర్విఘ్నంగా పూర్తయి డిఎస్సి ద్వారా అర్హులకి ఉద్యోగాలు అందేలాగా మీ ఎఫర్ట్స్ మీరు కరెక్ట్గా పెట్టినప్పుడు ఎక్కడ కూడా మాట పడనీయకుండా మీ మీద నాలాంటి వాళ్ళు కావచ్చు, లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, అంతా మీకు తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ తప్ప వేరేది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నార్మలైజేషన్ రద్దు చేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టండి అండ్ డిఎస్సిని ఒక్క 40 రోజులు వాయిదా వేయండి. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకొక నెల ఆగుదాం, ఇంకొక నెలన్నర ఆగుదాం, అంతే. హడావుడిగా అన్నది కూడా నెలను కరెక్ట్ వేలో మీరు వెళ్తున్నారు. బట్ నోటిఫికేషన్ ఇచ్చాక 90 రోజులు ఉండిద్దినప్పుడు ఇదిలో అంతా ఉన్నారు. ఒక్క దానివల్లే నేను కూడా అర్థం చేసుకుని ఈ వీడియోలు ఇవ్వటం. మరలా చెప్తున్నా, డిఎస్సి సిలబస్ అంతా వేరుగా ఉంది. 2017 గ్రూప్ 1 మెయిన్స్ రాసినండి, ఇంటర్వ్యూ పోయింది నాకు. ఆ బాధ ఎలా ఉండితే నాకు తెలుసు. సివిల్స్ కూడా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను, బట్ సివిల్స్ ఎప్పుడు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాల, గ్రూప్ కూడా క్వాలిఫై సందర్భాలు ఉన్నాయి. ఓకే, సరే చెప్పుకుంటూ పోయినట్టయితే గ్రూప్స్ ప్రిపేర్ అయినవాడుగా, సివిల్స్ ప్రిపేర్ అయినవాడుగా నేను చెప్తున్నా ఈ డిఎస్సి సిలబస్ మొత్తం నేను చూశాను. లోకేష్ గారు, మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఒక నిరుద్యోగం మీరు ఆలోచించండి. నేను ఆలోచించి చెక్ చేస్తున్నప్పుడు అరే డిఎస్సి వాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం వాళ్ళు కదా అనిపించింది నాకు. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, లాస్ట్ ఆప్షన్ ఎదురు ఉందేమో ఆలోచించండి. ఏ మాత్రం ఆప్షన్ ఉన్నా సరే సంతోషం ఒక 40 రోజులు వాయిదా వేయండి. అప్పుడు సప్త సముద్రాలు ఇది ఇంటెదురు కాలాలు కూడా శుభ్రంగా దాటి హ్యాపీగా మీ ఇంటికి చేరుతారు. అండ్ తపస్సు నిర్విఘ్నంగా సాగిద్ది, యజ్ఞం కూడా ఫలప్రదమైంది, డిఎస్సి అభ్యర్థులు అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వన్స్ ఎగ్జామ్ రాశారంటే చాలు, ఇంకా వాళ్ళకి ఆల్మోస్ట్ ఉద్యోగం పొందినట్టే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా. అది వాళ్ళకి కావాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మన భారతదేశంలో సగటు భారతీయుడు ఆలోచించేది ఎలా ఉండిద్దో మీకు తెలియంది కాదు. గత 4 రోజులు నేను చెప్తున్నదే, ఈ రోజు ఈ వీడియో కూడా చెప్పింది కూడా అదే. దయచేసి అర్థం చేసుకోండి లోకేష్ గారు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎగ్జామ్ వాయిదా వేయడానికి అవకాశం ఏంటంటే వాయిదా వేయండి. నామినేషన్ రద్దు చేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టండి. అండ్ సిబిఎస్ఈ త్రూ ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ మాది తెలుగు అని చెప్పేసి అప్లై కనుక చేసి ఉంటే 1 డిస్క్వాలిఫై మాత్రం చేయకండి.